ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ టు నేపాల్, ఇండియా టు నేపాల్. ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నా. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు నేపాల్. సో హైదరాబాద్ వయా ఢిల్లీ త్రూ నేపాల్. నా జర్నీ వచ్చేసి 2 hours టు ఢిల్లీ, 2 hours ఢిల్లీ టు నేపాల్. మధ్యలో ఒక 7 hours డే అవుట్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ వచ్చేసి 6:30కి ఉంది. నేను ఒక 2 hours ముందే రీచ్ అవ్వడం జరిగింది డెస్టినేషన్కి. ఫ్లైట్ బుక్ చేసుకోవడం కూడా వచ్చేసి ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే నేను ఒక 3 or 4 days ముందు బుక్ చేసుకోవడం వల్ల నాకు ఫ్లైట్ డేట్ కొంచెం ఎక్కువ పడ్డది. సో ఇండియా టు నేపాల్ వచ్చేసి 10,350 ఎంతో చేంజ్ పడ్డది. అలానే నేను వయా రోడ్ వద్దాం అనుకున్నాను, గోరఖ్పూర్ ద్వారా వద్దాం అనుకున్నాను. అయితే ముందే ఫ్లైట్ బుక్ చేసుకోవడం వల్ల ఢిల్లీ టు హైదరాబాద్కి మధ్యలో నేను నేపాల్ టు ఢిల్లీ బుక్ చేసుకోలేదు. సో పాస్పోర్ట్ ప్రజెంట్ చేయాలి, కంపల్సరీ పాస్పోర్ట్ పట్టుకెళ్ళాలి బై ఫ్లైట్ వెళ్తే, ఎందుకంటే ఇమిగ్రేషన్ స్టాంపింగ్ పట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నారంటే మీకు మళ్ళీ ఇమిగ్రేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, అందుకని మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకోండి అన్నారు. సో కాఠ్మండూ టు ఢిల్లీ మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ ఫ్లైట్ టికెట్ వచ్చేసి నాకు 16,000 ఎంతో పడింది. అది కూడా అప్పటికప్పుడు ఒక 4 days ముందు బుక్ చేసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు అది కూడా ఎయిర్పోర్ట్లోనే బుక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి నేను వచ్చేసి ఢిల్లీలో ల్యాండ్ అయిపోతుంది. ఢిల్లీలో ఏంటంటే మ్యాక్సిమం త్రూ బస్సు ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. టెర్మినల్ 3 జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ బస్సు ఎక్కడం టెర్మినల్ 3 కోసం ఈ బస్సు ఎక్కడం జరిగింది. 3:30 కల్లా ల్యాండ్ అయిపోయింది. ల్యాండ్ అవ్వటం కూడా ఓకే, గుడ్ ల్యాండ్. కొంచెం ఏంటంటే టైం తీసుకున్నాడు ఎయిర్ స్ట్రిప్ నుంచి బస్ టెర్మినల్ దాకా తీసుకురావడానికి. అందరూ కొంచెం పబ్లిక్ తిరుగుతున్నారు. ఫ్లైట్ కూడా ఆల్మోస్ట్ ఫుల్గానే ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ప్యాసింజర్స్ ఎక్కడం జరిగింది. ఒక్కొక్కరు ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు. 2 బస్సులు 3 బస్సులు వచ్చాయి టెర్మినల్ 3కి వెళ్ళడానికి. అయితే నాకు ఇంకో బెనిఫిట్ ఏమి ఇచ్చారంటే మీకు వచ్చాక చెప్తాను నెక్స్ట్ దానిలో.
బీకి రావడానికి చాలా టైం పట్టింది. స్లోగా ఇంకా టర్మినల్ 3 తీసుకున్నాం. పెద్ద ఎక్కువ లేదు, జస్ట్ బ్యాగేజెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవటమే. అయితే టర్మినల్ 1, టర్మినల్ 2 ఇంకో చోట ఉంటాయి, టర్మినల్ 3 ఇంకో చోట ఉంటుంది. కాకపోతే కొంత వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనుకోండి, కొంచెం నడిచే పని ఎక్కువ ఉంటుంది. రన్నింగ్ బెల్ట్ మీద బ్యాగ్ తీసుకుని ఎవరు క్యాబ్ చెక్ ఇన్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మా ఫ్లైట్ ఒక్కటే ఉన్నట్టుంది, మిగతా ఇంకో ఫ్లైట్ ఏదో ఉంది అంతే, ఎక్కువ లేదు కానీ. సో ఇటు సైడ్ బయటకు వచ్చేసేటప్పుడు మీకు అక్కడ డిస్ప్లే ఉంటుంది, మెట్రో స్టేషన్కి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది, అలానే మీకు వెహికల్స్ ఒకటి ఉంటాయి, పికప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు. అలానే రాగానే లెఫ్ట్ సైడ్ మీకు బస్ సర్వీస్ కూడా ఉంటుంది. అయితే నేను సరే నాకు ఎలాగో 7 hours లేఅవుట్ టైం ఉంది కనుక నేను అలాగ మెట్రో లోపలికి వెళ్ళి టర్మినల్ 1 లోపల దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ ట్రావెల్ చేస్తే కుదరదు, బ్యాగ్ ఎక్కువ ఉంది కనుక, లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నేను ప్రిఫర్ చేయలేదు, లోపల దాకా వెళ్తాను. అదే ఎయిర్పోర్ట్ మెట్రోకి వెళ్దాం ఫ్రెండ్స్. అయితే మెట్రో వచ్చేసి మనకి సబ్వే మెట్రో స్టేషన్. మనకి ఢిల్లీ మెట్రో ఎలా ఉంటుందంటే సబ్వే అంటే కింద నుంచి వెళ్ళేది ఒకటి ఉంటుంది, మళ్ళీ గ్రౌండ్తో కనెక్టివిటీ అయ్యేది ఒకటి ఉంది, అలానే ఇంకొకటి ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే మెట్రో ఒకటి ఉంది. మొత్తం 3 waysలో పెట్టాడు. అండర్ గ్రౌండ్, రోడ్ మీద ద్వారా వెళ్ళేది, గ్రౌండ్ మీద ద్వారా వెళ్ళేది, మళ్ళీ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళేది. బాగా ఎస్టిమేటెడ్ లిఫ్ట్స్ బాగానే ఉన్నాయి, మీకు అంత ప్రాబ్లం ఏమీ ఉండదు లగేజ్ క్యారీ చేయడానికి. చెకింగ్ మాత్రం బాగా తరోగానే చెక్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్స్లో. ఎస్పెషల్లీ ఇది దీనికి అలాట్ చేశారు కనుక కొంచెం చెకింగ్ ఎక్కువ బాగానే ఉంటుంది. బాగా నడిచే పని మాత్రం ఎక్కువ ఉంటుంది ఈ మెట్రోలో సబ్వే కనుక. మీకు ఏంటంటే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, కింద గ్రౌండ్కి వెళ్ళిపోయేటప్పటికి మీకు సిగ్నల్ అందకపోవటం వల్ల QR కోడ్ ద్వారా స్కాన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవటం కొంచెం కష్టం అవుతుంది సిగ్నల్ అందదు కనుక. లేదంటే మీ క్యూలో నుంచి టికెట్ బుక్ చేసుకోవటమే. లేదా కొంతమందికి కార్డ్స్ ఉంటాయి, మెట్రో కార్డు డైలీ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కార్డు యూజ్ చేసుకోవచ్చు. అలాగో మనం డైలీ యూజర్స్ కావం కనుక టికెట్ని పేపర్ రూపంలోనే ఇవ్వటం జరుగుద్ది. కొన్ని చోట్ల కాయిన్స్ ఇస్తారు, కాయిన్స్ ఏమీ ఉండవు, ఓన్లీ పేపర్ టికెట్. లేదా ఫోన్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. వచ్చేటప్పుడు ఇంకా తప్పదు కదా. I'm dreaming in dreams bigger than me, taking my time, giving to me, paint my life into a masterpiece, coloring it how I want it to be. Won't stop till I see what I want to see.
I'm picking up books to get inside the heads of the ones who happen to life instead of it happening to them. I wonder if I'll make a difference like that, even if it don't happen fast. There's so much more that I feel. I won't stop until I uncover. I believe in what I feel. I won't stop until I discover all the demons. I know I'll be her. I'm the one who gets to be her. I see the signs that I'm getting closer. I'm getting closer. Never lie. I stay in my hide. Let the world follow behind. I know it's all how I make my mind. I'm the one who gets to decide. No, I'll never lie. I stay in my hide. ఈ బస్సు వచ్చేసి ఫ్రీ జర్నీ, ఎందుకంటే టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ 1కి 2కి వెళ్ళడానికి అక్కడ మీకు ఒక బస్సు రెడీగా ఉంటుంది. మీరు మీ బోర్డింగ్ పాస్ చూపిస్తే వాడు కాంప్లిమెంటరీ టికెట్ ఒకటి ఇవ్వటం జరుగుద్ది. టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ 1కి 2కి వెళ్ళడానికి, అంటే అరైవల్స్ నుంచి డిపార్చర్స్కి వెళ్ళడానికి. అయితే ఊళ్ళో వెళ్ళడానికి ఈ టికెట్ పనికిరాదు, ఓన్లీ జస్ట్ ఫర్ ఇంటర్చేంజ్ ఆఫ్ టెర్మినల్స్. నాకు జర్నీ టైం కూడా ఒక 15 మినిట్స్ పట్టినట్టుంది. బస్సులో అయితే దిగిపోవటం జరిగింది. మీకు డిపార్చర్ సెక్షన్స్ దగ్గర దింపడం జరిగింది. అయితే నాకు ఎలాగో టైం ఉంది కనుక మళ్ళీ దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్కి నేను వాకబుల్ డిస్టెన్స్కి వెళ్తే నడుచుకుంటూ వెళ్తాను. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇది మెట్రో, ఇది వచ్చేసి ఐజీఐ ఎయిర్పోర్ట్ ఏదో ఉంటుంది అనుకుంటా ఆప్షన్. మీకు ఈ టెర్మినల్ నుంచి ఆ టెర్మినల్కి మెట్రో టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఇంటర్నల్గా మెట్రోలో ఉంటుంది. కొంచెం చలిగా ఉంది కనుక అందరు స్వెటర్లు వేసుకున్నారు. ఆల్రెడీ టైం వచ్చేసి 8:30 దాటిపోయింది. 8:39 అవుతుంది. మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్ బస్ కానీ మెట్రో కానీ పికప్ వెహికల్స్ కానీ పార్కింగ్ స్లాట్ కానీ అన్నీ ఇక్కడనే ఉంటాయి. మీకు ఇక్కడ కొంచెం టైం పాస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అలానే
డ్రగ్స్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ కొంత మీకు దొరకడం జరుగుద్ది. మెడికల్ షాప్ కూడా ఇక్కడనే ఉంది, అపోలో ఫార్మసీ. డొమెస్టిక్ సపరేట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ సపరేట్ ఉంటుంది. నేను ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఇంకా నేపాల్ ఇంటర్నేషనల్ అయిపోవటం వల్ల నేను ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వెళ్ళాను. అయితే ఒక డౌట్ రావచ్చు, దీనికి పాస్పోర్ట్ కావాలా అవుతుంది? మీరు బై ఫ్లైట్ ట్రావెల్ చేస్తే కంపల్సరీ పాస్పోర్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఇమిగ్రేషన్ దగ్గర స్టాంపింగ్ పట్టడం జరుగుతుంది కంపల్సరీ. అలానే మీకు నేపాల్ దగ్గర దిగిన తర్వాత కూడా స్టాంప్ వేయడం జరుగుతుంది, అంటే అరైవ్డ్ అని డిపార్చర్ అని. సో నేను ఇప్పుడు డిపార్చర్ అని స్టాంప్ వేయించుకోవడానికి వెళ్ళాను. ఇంకా డైరెక్ట్ నేను ఎయిర్పోర్ట్లో స్టాంప్ అయ్యాక నేను లోపల ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నేను ఎయిర్పోర్ట్లో ఎలాగో టైం ఉంది కనుక ఒక 3 hours టైం ఉంది కనుక నేను అలా జస్ట్ ఎయిర్పోర్ట్ అంతా రోమ్ అవటం జరిగింది. మొత్తం అన్ని కంట్రీస్కి ట్రావెల్ చేసే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ.
వచ్చేసి గేట్ 15B. సో 15B వచ్చేసి మ్యాక్సిమం నేపాల్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళే రూట్ పెట్టేశారు. నేపాల్, సింగపూర్, మలేషియా, భూటాన్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళందరికీ గేట్ 15B మ్యాక్సిమం. ఎప్పుడు జరిగేది అదే తంతు అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ఈలోగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోండి. यही होना चाहिए, उधर तो है ही नहीं, अभी ओपन नहीं किया था. నాకు టికెట్ కూడా వచ్చేసి విండో సీట్ రాలేదు. సో నేను ఏంటంటే వీడియో ఇంకేమీ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే పబ్లిక్ కూడా ఫుల్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఫ్లైట్ కూడా ఫుల్గానే ఉంది. కనెక్టివిటీ మాత్రం బై రోడ్ ఇచ్చాడు, బస్ ఆప్షన్ పెట్టకుండా. మ్యాక్సిమం ఇంటర్నేషనల్ వాటికి బస్ ఆప్షన్ పెట్టారు, డైరెక్ట్ కనెక్టివిటీ ద్వారా. నేను ఆల్రెడీ ల్యాండెడ్ ఇన్ నేపాల్లో కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళ స్కానింగ్ చెకింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ విషయాన్ని నాకు తెలియదు, వాళ్ళు అక్కడక్కడ అనుకుంటుంటే నాకు అర్థమైంది. నేపాల్లో దిగంగానే ఫస్ట్ అందరూ ఈ ఫోటో సెషన్కి దిగిపోతున్నారు. బుద్ధుడికి విగ్రహం ఉంది. బస్ దిగంగానే అరైవల్ సెక్షన్ దగ్గర అందరూ జస్ట్ అక్కడ వీడియోస్ తీసుకునేవాళ్ళు వీడియో, ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటోలు. ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్లో వెల్కమ్ చెప్పేటట్టు పెట్టారు ఆప్షన్. నేను ఆల్రెడీ దిగటం వల్ల ఇక్కడ కింద ఏంటంటే మాకందరికీ చెకింగ్ పాయింట్ పెట్టేశారు. బ్యాగ్స్ అన్ని చెక్ చేశారు, షూస్ అన్ని చెక్ చేశారు, మెటల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే స్కానింగ్ చేసి సెట్ చేయడం జరిగింది. ఇంకా ఐ ల్యాండెడ్ ఇన్ ఎయిర్పోర్ట్ అట్ 5:40 ఈవినింగ్ 5:40 కల్లా ల్యాండ్ అయిపోయాను. ల్యాండ్ అయిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే సిమ్ కార్డ్ తీసేసుకున్నాను. సిమ్ కార్డ్ వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 300 ఎంతో పడ్డది, నేపాలీ కరెన్సీ అయితే 500 ఎంతో చెప్పాడు. అయితే ప్లాన్ వచ్చేసి 7 days నుంచి ఉంది. నేను 7 days ప్లాన్ తీసుకున్నా. 15 GB డేటా ఎంతో 50 రూపీస్ టాక్ టైం ఇవ్వడం జరిగింది.
ఎగ్జిట్ రా, బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళదా రే. హోటల్ రిజర్వేషన్ ఇంకా నేపాల్ సిమ్ తీసేసుకున్నా. ఇలాగో 100 రూపీస్ నోట్స్ను ఇంకా 500 రూపీ నోట్స్ పెట్టుకున్నా. ఎక్కువగా 100 రూపీసే పెట్టుకున్నా, ఎక్కువగా సేల్ అయిపోతాయని. ఈ కరెన్సీ కూడా 100 మన ఇండియన్ 100 రూపీ నోట్స్ చెల్లుతాయి అక్కడ. ఇంకా నేను బయటికి వచ్చేసేలోగా అక్కడ క్యాబ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోకి వెళ్తే రోడ్ కవర్ అయిపోతుంది. రోడ్ కవర్ అయితే మీకు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అలానే 2 వీలర్ బైక్స్ కూడా ఉంటాయి. నేను ఇంకెలాగో రూమ్ ఆన్లైన్ బుక్ చేసేసుకున్నాను కనుక డైరెక్ట్ బైక్ని అడిగి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాను. కావాలంటే మీరు వెళ్ళాక కూడా బుక్ చేసుకోవచ్చు. హోటల్స్ కూడా ఒక 2 కిలోమీటర్స్ నుంచే ఉంటాయి. థ్యాంక్ యూ.